తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మద్యం సీసాలు నిత్యావసర సరుకులు భారీగా పట్టుబడడం కలకలం రేపుతోంది. ఈ వస్తువులను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గోలి మమత ఇంట్లో పట్టుకున్నారు. ఎఫ్ఎస్ ఎలక్షన్ అధికారి శివాజీ 10 లక్షల రూపాయల విలువైన 500 బ్యాగ్లను సీజ్ చేశారు. వీటిని గజ్వేల్ పిఎస్కు తరలించిన ఎఫ్ఎస్ ఎలక్షన్ అధికారి శివాజీ సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు ఓటర్లను ప్రలోభపెట్టేందుకే ఈ వస్తువులు ఉంచారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన గజ్వేల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మద్యం సీసాలు నిత్యావసర సరుకులు భారీగా పట్టుబడడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ వస్తువులను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గోలి మమత ఇంట్లో పట్టుకున్నారు. ఎఫ్ఎస్ ఎలక్షన్ అధికారి శివాజీ 10 లక్షల రూపాయల విలువైన 500 బ్యాగ్లను అధికారులు సీజ్ చేశారు. వీటిని గజ్వేల్ పోలీస్ స్టేషన్కు తరలించిన ఎఫ్ఎస్ ఎలక్షన్ అధికారి శివాజీ సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. మరోవైపు ఓటర్లను ప్రలోభపెట్టేందుకే ఈ వస్తువులు ఉంచారనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన గజ్వేల్ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.